మిస్సింగ్ వరకు అన్న ఒక అర్థం ఉంది. కిడ్నాప్ దాన్ని వ్యభిచార గృహాలకు అమ్మేయడం. 30,000 మంది అమ్మాయిలు వ్యభిచార గృహాలకు ఎవరు అమ్మేశారు? ఇప్పుడు అదే కదా పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చిన పదం ఏంటి? వైసీపీ వాళ్ళు అమ్మేశారు. అవును. కాకపోతే ఇప్పుడు ఎవరు అమ్మేసినట్టు? ఇప్పుడు వాళ్ళని టోటల్గా తేల్చింది ఏంటి? ఉమెన్ ట్రాఫికింగ్లోకి వెళ్ళిన వాళ్ళు 45 మంది. బట్ 45 మంది ఉమెన్ ట్రాఫికింగ్లోకి వెళ్ళడం కూడా ఆషామాషి కాదు. అది అవును పెద్ద ఇష్యూనే. ఒక్క ఆడపిల్ల వ్యభిచార గృహంలో చిక్కుకుందంటే కూడా దారుణమే. 30-40 మంది అయ్యారు అని చాలా క్యాజువల్గా చెప్పకూడదు. అది కూడా ఆ 40 మంది నన్ను బయటికి తీసుకురండి. ఇప్పుడు అంటే ఈ 30,000తో పోలిస్తే ఈ లెక్క తక్కువ కదా, అంత పెద్ద ఆరోపణ ఎలా చేశారు అనేది కరెక్టే. అది అతను అడగడంలో తప్పు లేదు. మనం అనే పాయింట్ నేను అనేది ఏదైనా సరే చిన్న విషయం కాదు. 46 మంది అనేది కూడా చిన్న విషయం కాదు. సేమ్ టైము ఆ రోజున చేయకుండా ఇవాళ వివరాలు చెప్తే ఇవాళ రోజున ఈ 6 నెలల్లో అంటే దాన్ని ఏదో అంటారు కదా, పవర్ క్రంచ్తో తయారైపోయిన మెదళ్ళని రోడ్డు మీదకి తీసుకొచ్చి కూర్చోబెడితే జనం వచ్చిన జ్ఞానోదయం ఇది. అంతేనా? ఇన్నిసార్లు ప్రెస్ మీట్లు అప్పుడు ఎందుకు పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి? అదే కదా. అవును. 5 సంవత్సరాల్లో తిట్టింది తిట్టకుండా తిట్టారు. ప్రతిదానికి పాపం ఇవాళ దాన్ని ఏమంటారు, వీళ్ళేమో సకల శాఖల మంత్రి అంటున్నారు కానీ సకల విమర్శల బాధితుడు అతను. ప్రతిదానికి ఆయన తరపున ఈయన మాట్లాడడం తప్పించి ఆయన కొరిగి వచ్చింది ఏందో నాకు అర్థం కాలే. ఆయన కొడుకు ఇప్పుడు వివాదాల్లో చిక్కుని ఉన్నారు సజ్జల.